న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నెంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు. ఎస్పీ గౌసాలం హెచ్చరిక. నేటి నుండి రైతు భరోసా సదస్సులు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రానికి రాష్ట్ర మంత్రుల బృందం పర్యటన ఉన్నందున ఏర్పాట్లను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ పెంచు పటేల్, జిల్లా కలెక్టర్ రాజశిష్యాలు పరిశీలించారు. రైతు భరోసా పథకంపై రైతుల అభిప్రాయ స్వీకరణ వర్క్ షాప్ కి రైతు భరోసా కమిటీ సభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆర్థిక ఇంధన శాఖల మంత్రి బట్టి విక్రమార్క మల్లు, రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీస్ శాసనసభ వ్యవహారాల శాఖల మాత్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ, గృహ నిర్మాణం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గురువారం ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్ కు రానున్న సందర్భంగా హెలిప్యాడ్ మీటింగ్ హాళ్లను స్థానిక శాసన సభ్యులు వెడ్మ పొచ్చుతో కలిసి పాలనాధికారి రాజశిష్య పరిశీలించారు. సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ రైతు భరోసా పథకంపై అభిప్రాయాల స్వీకరణకు గురువారం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా స్థాయిలో వర్క్ షాప్ ఏర్పాటు చేసినట్లు జిల్లా పాలనాధికారి రాజశిష్య తెలిపారు. ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన వర్క్ షాప్ ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు చేపట్టనున్నట్లు ఆయన అన్నారు. రైతులు, ప్రజా ప్రతినిధులు, అన్ని వర్గాల వారు వర్క్ షాప్ లో పాల్గొనడం జరుగుతోందని, రైతు భరోసా పథకంపై అభిప్రాయాల సూచనలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. శాసనసభ సభ్యులు వెడ్మ బొజ్జు మాట్లాడుతూ రైతు భరోసా పథకం కింద రైతులతో సమావేశం కానున్న మంత్రివర్గం ఉపసంఘం గురువారం రానున్నందున మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయడానికి ప్రభుత్వం ఒక మంచి అవకాశాన్ని కల్పించిందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సురేందర్ రావు, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, డిఎస్సి నాగేందర్, ఆర్టీఓ జీవకర్ రెడ్డి, ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ దిలీప్ కుమార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిమెంట్ అయితే సిమెంట్ మెడికల్ వాళ్ళు రేపు రైతు భరోసా కింద రైతులతోటి సమావేశం కావడానికి, వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడానికి మంత్రివర్గ ఉపసంఘం రేపు రాబోతుంది. దాంట్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు, దాంతోపాటు ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్గ సీతక్క గారు రాబోతున్నారు. అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేస్ కావచ్చు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు. మరి దానిలో భాగంగానే ఈరోజు గౌరవ కలెక్టర్ గారితో మరి హెలిప్యాడ్ కావచ్చు, మిగతా ఏర్పాట్లను నేను చూసుకుంటున్నాం. మరి రైతులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా అనేక కార్యక్రమాలు చేపడుతుంది. రుణమాఫీ విషయమే కావచ్చు, అదేవిధంగా రైతు భరోసానే కావచ్చు. మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయడానికి ప్రభుత్వం ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. మరి మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయడానికి మీరు రేపు ఉదయం 10 గంటలకు రైతులు కొంతమందిని కలెక్టర్ గారు కొంతమంది మాట్లాడి కొంతమంది రైతులను కూడా మాట్లాడతాం. ఉత్తమ రైతులు కావచ్చు, అదేవిధంగా మిగతా రైతులతో మాట్లాడే వాళ్ళతోటి ఒక అభిప్రాయ సేకరణ ఏ రకంగా చేస్తే రైతు భరోసా ముందుకు తీసుకెళ్లే మీద అభిప్రాయ సేకరణ జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా సంతోషం. రైతుల్ని ప్రోత్సహించే విధంగా మరి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం. మరి వృక్షో రక్షితి రక్షిత అని మనం అంటాం. మరి ధర్మో రక్షిత రక్షిత అని మనం అంటాం. ధర్మాన్ని ఏ రకంగా అయితే మనం కాపాడుతామో వృక్షాన్ని కూడా అదే రకంగా కాపాడాలని వృక్షో రక్షిత రక్షిత నినాదాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ప్రతి రైతు ఒక కంకణం కట్టుకొని ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటలేని కార్యక్రమాన్ని తీసుకొస్తే తప్పకుండా సరైన సమయంలో వర్షాలు పడతాయి. ఎండాకాలంలో ఎండ తగ్గుతుంది. వాతావరణంలో ఎలాంటి మార్పులు చెందకుండా ఉండే ఆస్కారం ఉంటుంది. ఇది ఏదైతే నీలగిరి ప్లాంటేషన్ ఏర్పాటు చేశారో అదేవిధంగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కూడా మనం ఏర్పాటు చేయడానికి కొంత ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దానివల్ల కూడా ఆదాయం పెరుగుతుంది. ఎందుకంటే
ఆయిల్ పామ్ వల్ల చాలా వరకు దానికి కొంత నీరు అవసరం ఉన్న దానికి కూడా ఇక్కడ ఎట్లయితే ఇప్పుడు పాంపాడ్ ఏర్పాటు చేసుకుని మనం ఏ రకంగా అయితే ఇక్కడ నీళ్ల కోసం ఏర్పాటు చేస్తారో అదే రకంగా ఆయిల్ పామ్ విషయంలో కూడా కొంత రైతులందరూ కూడా దృష్టి సారించాలి. అదే రైతు ఏదైనా చేయాలనుకుంటే ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. మరి యొక్క వనస్సు కార్యక్రమానికి ఆహ్వానించిన జిల్లా కలెక్టర్ గారికి, డిఆర్డీ గారికి, డిఎఫ్ఓ గారికి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా విధి విధానాలపై అభిప్రాయాలు స్వీకరించేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా సదస్సులు నిర్వహించనుంది. ఈ సదస్సులు ఇవాళ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రోజు ఖమ్మంలో రైతు భరోసా వర్క్ షాప్ లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొననున్నారు. గురువారం రోజున ఆదిలాబాద్, శుక్రవారం రోజున మహబూబ్ నగర్, 15వ తేదీన వరంగల్, 16వ తేదీన సంగారెడ్డిలో జిల్లా స్థాయి రైతు భరోసా సదస్సులు జరగనున్నాయి. ఈ నెల 18వ తేదీన నిజామాబాద్, 19న కరీంనగర్, 22న నల్గొండ, 23వ తేదీన రంగారెడ్డి జిల్లాలో రైతు భరోసా సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. వర్క్ షాపులకు ప్రజా ప్రతినిధులు, రైతులు, వివిధ సంఘాల నాయకులను ఆహ్వానించాలని కలెక్టర్లను వ్యవసాయ శాఖ కార్యదర్శి ఆదేశించారు. ఈ వర్క్ షాప్ లో చర్చలు, అభిప్రాయాలు, సూచనలను సదస్సు జరిగే 2 రోజుల్లో నివేదిక రూపంలో కలెక్టర్లు వ్యవసాయ శాఖకు పంపించనున్నారు. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి అనే విధి విధానాలు, అర్హతలపై అభిప్రాయాలు స్వీకరించి తర్వాత మంత్రివర్గ ఉపసంఘం సమావేశమే చర్చిస్తోంది. నెలాఖరున జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వం నియమించిన రాష్ట్ర జీసీసీ చైర్మన్ కోట్నాక తిరుపతికి పద్మశ్రీ కనకరాజు గుసాడి బృందం ఘనంగా సన్మానించడం జరిగింది. పద్మశ్రీ కనకరాజు గుస్సాడి బృందం సభ్యులు హైదరాబాద్ కి వెళ్లి అక్కడ రాష్ట్ర జీసీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న కొట్నాల తిరుపతిని మర్యాదపూర్వకంగా కలిశారు. బాధ్యతల స్వీకరణ శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఆదివాసుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. రాష్ట్ర జీసీసీ చైర్మన్ కోట్నాక తిరుపతికు సన్మానించిన వారిలో పద్మశ్రీ కనకరాజు గుస్సాడి బృందం, మాస్టర్ కనక సుదర్శన్ బృందం సభ్యులు ఉన్నారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ పునరావాసం కుటుంబాలకు ఆప్షన్ 2 ప్రకారంగా అందించవలసిన వ్యవసాయ యోగ్యమైన భూములకు పట్టాలు ఇప్పించేలా కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటు నాయకురాలు ఆత్రం సుగుణక్క తెలిపారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ పునరావాసంలో భాగంగా కడం మండలంలోని మైసంపేట, రాంపూర్ గ్రామాల నుండి కొత్త మద్దిపడగ గ్రామ శివారులో ఏర్పాటు చేసిన పునరావాస గ్రామానికి తరలి వచ్చామని, మాకు రావలసిన పరిహారం ప్రకారం ఆప్షన్ 2 లబ్ధిదారులకు పక్కా ఇల్లు, వ్యవసాయ యోగ్యమైన భూములను ఇవ్వాలని ఉందని, పక్కా ఇల్లు మాత్రమే ఇచ్చారు కానీ ఇంతవరకు వ్యవసాయ భూములను అందించలేదని పునరావాస గ్రామస్తులు సుగుణక్కకు వివరించారు. ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ పునరావాస గ్రామాలకు పంపిణీ చేసే వ్యవసాయ భూములను ఇటీవలే తాను సందర్శించానని, ఆ భూములను వ్యవసాయానికి అనుకూలంగా తయారు చేసి హద్దురాలు ఏర్పాటు చేయడానికి అధికారులతో మాట్లాడతానని పేర్కొన్నారు. ప్రతి లబ్ధిదారునికి వ్యవసాయ బావి, విద్యుత్ కనెక్షన్లు, వ్యవసాయ నీటి పంపులు వెంటనే ఏర్పాటు చేసి పట్టాలు ఇచ్చేలా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కతో మాట్లాడతానని తెలిపారు. ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుందని తెలిపారు. తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియామకం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. బుధవారం ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ కానున్నట్టు తెలియవచ్చింది. వాస్తవానికి మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు వెలువడవలసి ఉన్న సీఎం మహబూబ్ నగర్ జిల్లా పర్యటన కారణంగా వాయిదా పడినట్లు తెలిసింది. ఈ ఉత్తర్వులు వెలువడితే తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం నియమించిన తొలి డీజీపీ జితేందర్ కానున్నారు. ప్రస్తుతం ఆయన డీజీపీ హోదాలోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. అలాగే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గౌసాలం సూచించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చేపడుతున్న స్పెషల్ డ్రైవ్ బుధవారం సైతం కొనసాగగా వాహనానికి ముందు, వెనకాల నెంబర్ ప్లేట్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. బుధవారం 50 నంబర్ ప్లేట్లు లేని వాహనాలను గుర్తించడం జరిగిందని, వారం రోజులుగా ఇప్పటి వరకు 321 వాహనాలను గుర్తించామన్నారు. వారి వాహనాలను తాత్కాలికంగా సీజ్ చేసి ఒరిజినల్ రిజిస్ట్రేషన్ కార్డు ఆధారంగా నంబర్ ప్లేట్లను దగ్గరుండి ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. నెంబర్ ప్లేట్లు లేని వాహనాలకు జరిమానా విధించి రిలీజ్ చేయడం జరిగిందని తెలిపారు. తరచూ కావాలనే నంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వాహనదారుల పట్ల వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.
అదేవిధంగా నంబర్ ప్లేటు నందు వాహనం యొక్క నెంబరు ఒకే పరిమాణం నందు ఉండాలని, ప్రభుత్వం ద్వారా నిర్దేశించబడిన నెంబర్ ప్లేట్లను వాడాలని సూచించారు. ఎవరైనా కావాలని ఒక్క నెంబర్కు బదులుగా ఇంకొక నెంబర్ను ఏర్పాటు చేసినట్లయితే వాహనాన్ని సీజ్ చేసి వారిపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు. ఈ స్పెషల్ ఆపరేషన్ నందు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రణయ్ కుమార్ మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు. ఎస్పీ గౌసాలం హెచ్చరిక. నేటి నుండి రైతు భరోసా సదస్సులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. సెలవు.